మన కాడ సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కదా. ఊరికి ఎవరైతే సర్పంచుకుంటే మంచుకుంటుందో, ఊరికి మంచి ఎవరు చేస్తారనిపిస్తుందో వాళ్ళకే జనాలు ఓట్లేసి గెలిపించుకుంటారు. కానీ ఈ తాప జనాలకు ఓట్లేసే ఛాన్స్ కూడా ఇత్తలేరోళ్ళ. ఏమన్నా అంటే ఏకగ్రీవాలు అంటుర్రు. అది కూడా ఎట్లా అనుకుంటుర్రు? సంతల బర్రెల అమ్మకానికి పెట్టినట్టు, ఐపీఎల్ ఆటలు ఆటగాళ్ళను అర్రాసులా పెట్టినట్టు సర్పంచ్ అయిదాం అనుకున్నోళ్ళు 60 లక్షలు, 70 లక్షలు, 80 లక్షలు అనుకుంటా వేలం పాటలు వాడుతుర్రు. ఆగో జోగులాంబ గద్వాల జిల్లా మిరుదొడ్డి సర్పంచ్ పదవికి 90 లక్షలు, ఆరగిద్ద సర్పంచ్ పదవికి అర్రాసుల వాడిన పాట 31 లక్షలు, ముచ్చోనిపల్లి 16 లక్షలు, తుమ్మలపల్లి 30 లక్షలు, వీరాపురం సర్పంచ్ పదవికి 50 లక్షలు, కుర్వపల్లి 45 లక్షలు, మాడిగడ్డి ఊరు సర్పంచ్ పదవి కోసం 90 లక్షల వేలం పాట వాడిరటనోళ్ళ. ఇట్లా ఎవ్వల్ని మెస్లియి 40 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు, గిదే పాట గిదే ఆట. సర్పంచ్ పదవి కోసం మన ఊర్లలో నడుస్తున్న అర్రాస్ పాటలు ఇవి. ఏంది తమాషా? ఏమన్నా అంటే ఏకగ్రీవాలట. సరే, ఏకగ్రీవాలంటే ఏకగ్రీవాలు చేసుకొని మరి ఎందుకు చేయాలి? ఏకగ్రీవాలు ఊరు కోసం చేయాలి. ఊరు డెవలప్మెంట్ కోసం ఏకగ్రీవాలు చేసుకున్న ఒక అందం సందం. కానీ ఇప్పుడు 70 లక్షలు, 80 లక్షలు అనుకుంటా ఈ వేలం పాటలు చూస్తా అంటే ఊరు కోసం కాదు, పదవి కోసమే పైసలు పెడుతున్నట్టు కొడుతుంది. లక్షలకు లక్షలు పోసి సర్పంచ్ పదవులను కొనుక్కునే కాడికి వచ్చింది మన కాడిప్పుడు. అంటే జనాలు ఓటేయద్దా? వాళ్ళ ఏలుకు ఇంకు సుక్క పడద్దా? అంటే ప్రజాస్వామ్యం లేకుండా చేసే కుట్ర కాకుంటే ఏంది? ఆఖరికి మన సీఎం రేవంత్ సార్ సొంతూరు కొండారెడ్డిపల్లి సర్పంచ్ ఎన్నిక కూడా ఏకగ్రీవమే అయిందటనులా. మొత్తం 15 మంది పోటీ పడితే ఇక సీఎం సారు జర పరపతితోని ఊరోళ్లతోని మీటింగ్ పెట్టి ఆయన క్లాస్మేట్ను సర్పంచ్ గా చేసుకున్నాడట ఎన్నికలు లేకుండానే. అంటే ఆఖరికి సర్పంచ్ పదవి కూడా పైసలు ఉన్నోళ్ళకు పరపతి ఉన్నోళ్ళకేనా ఏంది? గిరేం తారీఖా గిరే నియతి. అసలు సర్పంచ్ పదవి కోసం నడుస్తున్న ఈ వేలం పాటలల్లా ఊరిని బాగు చేయాలన్న కాయిషే కానొస్తలేదు. అంతెందుకొల్లా ఒక చిన్న గ్రామ పంచాయతీకి ఏడాదికి 15 లక్షలు, పెద్దూరుకైతే 20 లక్షల రూపాయల నిధులు మంజూరైతాయి. అది కూడా ఎక్కువ. ఈ లెక్కన 5 ఏండ్లల్లా 1,25 లక్షలకు మించి పైసలు మంజూరు కావు. మరి అసొంటప్పుడు 70 లక్షలు, 80 లక్షల అర్రాసులు వాడి సర్పంచ్ పదవి తీసుకున్నోళ్ళు ఊరినేం బాగు చేస్తారు? వాళ్ళు అర్రాసులో పెట్టిన పైసలు వాళ్ళు వసూలు చేసుకునేందుకు ఉపాయం చేస్తారు గాని ఊరు కోసం తనలాటేడుంటదాడా? అంటే పైసలు మంజూరు అయితే ఆ పైసలను మింగుదామనే కదా. అంటే అవినీతి చేసుకోరని లైసెన్స్ ఇచ్చినట్టు కొడతలేదా? ఓదిక్కు గిట్ల లక్షలకు లక్షల రూపాయలు చేతులు మారుతూనే ఉన్నాయి, వేలం పాటలు నడుతూనే ఉన్నాయి. ఏకగ్రీవాలకు కూడా కొన్ని షరతులు ఉంటాయి. ఆ షరతులు పాటిస్తలేరు. అయినా గానీ ఎలక్షన్ సంగపోలు మాత్రం ఆ ఊర్ల దిక్కు అర్రాసుల మోఖాన నజరెత్తలేరు. ఎందుకు కావచ్చు గిట్ల నిలదీత్తాండ్లు జనాలు.